అందరికీ శనార్థుల్లా మంచిగున్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. కానీ ఈరోజు మనము 6TV ఆఫీస్ ముంగల్ అయితే ఉన్నాము. మన 6TV ఆఫీస్ ముంగల్కి ఇవాళ ఒక వెహికల్ అయితే వచ్చింది. ఆ వెహికల్ ఏంటంటే చాలా ప్రత్యేకమైన వెహికల్ అని చెప్పుకోవాలి. ఆ వెహికల్ ఏంటంటే మెడిటేషన్ ఆన్ వీల్ బ్రహ్మకుమారీస్. అయితే మెడిటేషన్ అంటే ఏంది, మరి బ్రహ్మకుమారీస్ అంటే ఏంది, ఇవాళ మనము ఒక సిస్టర్ ఉన్నారు, ఆ సిస్టర్ని అడిగి తెలుసుకుందాము. అనిత సిస్టర్ గారినే మనం అడిగి తెలుసుకుందాము. సో మెడిటేషన్ అంటే మన మనసుని ఏకాగ్రత చేసుకోవడము. మనసు బుద్ధి రెండు ఏకాగ్రతం అయితే మనం ఎప్పుడైనా ఎక్కడైనా మెడిటేషన్ చేసుకోవచ్చు. మనకి ఒక ప్లేసు పర్టికులర్గా కావాలి, ఇక్కడే మనం మెడిటేషన్ చేసుకోవాలని ఏం లేదు. లైక్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నారనుకోండి, ఊరికే కూర్చున్నారు, అక్కడ కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. సో ఆ పద్ధతి అనేది రాజయోగ మెడిటేషన్ మేము నేర్పిస్తాం. అయితే ఈ మెడిటేషన్ అంటే ఈ ధ్యానం అన్నట్టే కదా మేడం? మరి ఈ ధ్యానం ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు ఇంత సమస్య ఉంది అంటే, ఎట్లా అంటే ఇన్ని రకాలైన సౌండ్స్ మన చెవికి వినిపిస్తున్నాయి కదా. మరి మెడిటేషన్ అంటే ఏదైనా ఒక సైలెంట్గా ఉన్న ప్లేస్లో కానీ సైలెంట్గా ఉన్న ఒక రూమ్లో ఇట్లా చేసుకుంటారు. కానీ మీరు ఏమంటున్నారు, ఎక్కడైనా మెడిటేషన్ చేసుకోవాలని, అది ఎట్లా సాధ్యమవుతుంది మరి? అంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో మనం మెడిటేషన్ రూమ్లో మనం సైలెన్స్లో బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం, అది చేసుకుంటాం. కానీ అది సరిపోదు కదా, రోజంతట్లో మరి బ్యాటరీ డిప్లీట్ అయిపోతూ ఉంటే, ఎనర్జీ పోతూ ఉంటే మరి ఎట్లా మనకి పనికొస్తుంది. అందుకని మనం రోజంతట్లో కూడా బిట్స్ ఆఫ్ టైం, డ్రాప్స్ ఆఫ్ టైం, ఒక సెకండ్ ఇక్కడ, ఒక నిమిషం అక్కడ, 2 నిమిషాలు అక్కడ మనం చేసుకోగలిగితేనే మన శక్తి ఇట్ విల్ లాస్ట్ టిల్ ద డే, ఎండ్ ఆఫ్ ద డే అనమాట. సో అందుకనే ఈ మెడిటేషన్ ఆన్ వీల్స్ అన్నది మేము స్టార్ట్ చేసాము. అయితే మేడం, ఇప్పుడు మనం ఏదైనా ఒక వెహికల్ ఉన్నదనుకో, ఆ వెహికల్కి అయితే మనం ఛార్జింగా లేకపోతే పెట్రోలా లేకపోతే ఇంధనమో పోసి అయితే దాన్ని ఛార్జ్ పెడతాము. కానీ మన మనిషి శరీరాన్ని ఎట్లా ఛార్జ్ చేస్తాం? మనిషి శరీరం నడిచేదే మన మైండ్ శక్తితో. మనం మైండ్ ఎప్పుడైతే మనం శక్తిశాలి ఉంటుందో అప్పుడు మనం ఆటోమేటికలీ అనారోగ్యం పోతుంది, ఆరోగ్యకరంగా ఉంటాము, ఏదైనా సరే మనం చేయగలం. కానీ ఈ మనిషి మైండ్ పవర్ అనేది ఈ మధ్య పోతుంది. ఏమవుతుంది, అనవసరంగా నెగటివ్ ఆలోచిస్తాము, అనవసరంగా వ్యర్థం ఆలోచిస్తాము. దాంతో ఏమవుతుంది, మన ఎనర్జీ అంతా పోతుంది. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే మైండ్లో ఉన్న శక్తిని మనం ఎలా పెంపొందించుకోవచ్చు, పాజిటివ్ ఎనర్జీని ఎలా పెంచుకోవచ్చు, నెగటివ్ వ్యర్థం, వ్యర్థం గురించి మనకి ఎక్కువ తెలియదు. సో వ్యర్థాన్ని కూడా ఎట్లా పోగొట్టుకోవచ్చు, అది మనం మెడిటేషన్ ద్వారా నేర్చుకుంటే, పాజిటివ్ థాట్స్ పెంచుకుని నెగటివ్ వేస్ట్ తగ్గించుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మన బ్యాలెన్స్ ఏదైతే ఉందో, లైక్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ప్లస్ మైనస్ చూసుకుంటామో అలా ఈ మైండ్ బ్యాలెన్స్ కూడా ప్లస్ మైనస్ చూసుకుంటూ ప్లస్ పెంచుకుంటే ఆటోమేటికల్లీ బ్యాటరీ రీచ్ అవుతుంది. సిస్టర్, మరి ఇప్పుడు మీరు ఒక పదం చెప్పారు, సుఖకర్త దుఃఖహర్త అని. అంటే ఆ దుఃఖం అనేది వెళ్ళి సుఖం అనేది మనిషి జీవితంలోకి రావాలంటే ఈ యొక్క యోగం అనేది, ఈ మెడిటేషన్ అనేది చేస్తుంది. బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాటరీ ఛార్జ్ అవుతుందో అప్పుడు మనకి ఆటోమేటిక్, ఎందుకంటే ఒరిజినల్గా మనం అందరం పాజిటివే, నెగటివ్ అనేది నేర్చుకున్నాం. చిన్నపిల్లల్ని చూడండి ఎట్లుంటారు. సో వాళ్ళు ఒరిజినల్గా పాజిటివే, కానీ నెమ్మదిగా నెగటివ్ నేర్చుకున్నాం. కాబట్టి మన ఒరిజినాలిటీలోకి, మన నిజమైన స్వరూపం ఏదైతే ఉందో, మన నిజమైన గుణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీసినప్పుడు మనకి మన జీవితంలో సుఖశాంతులు ఉండనే ఉన్నాయి. మనం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, మన లోపలే ఉన్నాయి. మనం దాన్ని ఈ విధానం ద్వారా మనం దానికి ఒక టేస్ట్ ఇస్తున్నాం. అప్పుడు వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది, మనం కూడా చేసుకోవచ్చు కదా అని. మనం చూస్తున్నట్టు ఇది ఎంత బిజీ ట్రాఫిక్లో ఉన్నా సరే మనం ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందంటే సౌండ్ ప్రూఫ్ ఉందన్నమాట. సో ఒక్కసారి మనం డోర్ క్లోజ్ చేసేస్తే లోపల ఇంకేది కూడా డిస్టర్బెన్స్ ఉండదు. సో టోటల్ సౌండ్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ ఇందులో ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దీని ద్వారా వీడియో కూడా కనిపిస్తుంది, అండ్ దీంట్లో ఆడియో కూడా ఉంటుంది. అండ్ లైట్స్ కూడా మనం మార్చుకోవచ్చు. మెడిటేషన్లో ఒక లైటు, మామూలుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఒక లైటు,
అలా అని మనం లైట్స్ ద్వారా కూడా మనము ఈ మెడిటేషన్ అనుభవం చేపించవచ్చు. సో లాస్ట్ సీట్లో కూర్చున్న వాళ్ళకి కూడా ఇది కనిపించేటట్టు దీన్ని లోపల నుంచి రెనోవేట్ చేసామన్నమాట. ఇప్పుడు మీరంటే ఎంతో పరిపూర్ణంగా పరిపక్వతంగా మీరు జ్ఞానశీలులు. అంటే మీకు ఈ రాజయోగం ద్వారా ఎన్ని సంవత్సరాల నుంచో జ్ఞానాన్ని పొందిర్రు. కాకపోతే ఇప్పుడు నేను కానీ నాలాంటి వ్యక్తులు కానీ నార్మల్ మేము కూడా సేమ్ ఇదే విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మరి మేమేం చేయాలి? అయితే యూజువల్గా అంటే మేము వేసుకున్న యూనిఫామ్ బట్టో లేకపోతే జనరల్గా అపోహ ఏంటంటే మేము ఉట్టి మెడిటేషనే చేస్తాము లేకపోతే సైలెంట్గా ఉంటాము అని అంటారు కదా. సో అలా ఉండదు. మేము కూడా యాక్టివిటీలో ఉండాల్సిందే. మేము కూడా అన్నీ పరిగెట్టి చేస్తాము, అన్నీ చేస్తాము. శరీరం పరిగెడుతుంది కదా అని మైండ్ పరిగెట్టకూడదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము మైండ్ని నిలకడ చేసే పద్ధతి మనం నేర్చుకోవాలి. సో మనం ఈ మెడిటేషన్ ద్వారా సింపుల్ కోర్స్ ఉంటుంది. మనం అర్థం చేసుకునేది ఏంటంటే మన లోపలే ఆన్సర్స్ ఉన్నాయి, మన లోపలే పాజిటివిటీ ఉంది. సో ఆ పాజిటివిటీని ఎప్పుడైతే మనం బయట తీసుకునే మార్గం వెతుక్కుంటామో అది ఎవరైనా సరే ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో మీరు బిజీ ఉన్నారు కదా అని మీరు చేసుకోకూడదని లేదు. మీరు 1 మినిట్ టైం తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిఫ్ట్లో ఉన్నారు, లిఫ్ట్లో ఏం చేస్తూ ఉంటారు? ఏమీ చేయరు, జస్ట్ లైక్ దట్ వెయిట్ చేస్తూ ఉంటారు, నంబర్ చూసుకుంటారు, 2, 3, 4 అని చూసుకుంటారు. సో అలా కాకుండా ఆ టైంని మెడిటేషన్గా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ నార్మల్గా మనం మైండ్ని అండర్స్టాండ్ చేసుకుని మైండ్ని ఫ్రెండ్ చేసుకోవడం. ఇప్పుడు మైండ్ ఏమైంది? మన కంట్రోల్లో ఉండట్లేదు. మనం స్ట్రాంగ్ అయినప్పుడు, మనం రీఛార్జ్ అయినప్పుడు మైండ్ మన అనుసారంగా నడుస్తుంది. అప్పుడు మనం ఈజీగా మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ చూపించుకోవచ్చు. అంటే ఇప్పుడు మేడం అనేది ఏంటంటే మన తలకే ఏదైతే ఉన్నదో మన బుర్రని మన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు అట్లాంటి యొక్క శక్తి అనేది మనం తీసుకోవచ్చట. అట్లనే మేడం ఇప్పుడు ఈ యొక్క యోగా అనేది, ఈ యొక్క రాజయోగం అనేది ఎన్ని డేస్, అంటే మామూలుగా ఎన్ని డేస్ కోర్స్ తీసుకోవచ్చు, ఎన్ని డేస్ తీసుకోవచ్చు? సో మా దగ్గర అయితే ఎవరైనా వచ్చినప్పుడు మేము 7 hours అంటే రోజుకు 1 గంట, అలాగే 7 రోజులు మేము చెప్తూ ఉంటాము. అయితే మేము ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు 3 days అంటే రోజుకు 1 గంట 3 days మేము ఆఫర్ చేస్తాము. మేము వచ్చి మీకు నేర్పిస్తాము. లైక్ ఆర్గనైజేషన్లో ఒక 20 మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి, వాళ్ళది ఒక గ్రూప్ చేసి మేము చేస్తూ ఉంటాము. సో 7 రోజుల్లో విధానం మనం నేర్చేసుకున్నాక మనం మన పాటికి మనము సెంటర్ హెల్ప్ తీసుకును, మెడిటేషన్ రూమ్ హెల్ప్ తీసుకును, లేకపోతే మన పాటు మనం చేసుకోవడము, ఇలా మనం మెడిటేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు 7 రోజులు అని చెప్పారు కదా, అంటే రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుందా మరి? ప్రతిరోజు వేరు వేరు స్టెప్స్ ఉంటాయి. లైక్ మొదటి రోజు మన గురించి మనం తెలుసుకుంటాం. మన ఆలోచనలు ఎందుకు అలా ఉంటున్నాయి, మనకి ఇష్టం లేదు నెగిటివ్ ఆలోచించడం, అయినా ఎందుకు నెగిటివ్ లోకి వెళ్ళిపోతున్నాయి, మన ఆలోచనల్ని నిలకడగా చేయాలంటే ఏం చేయాలి, మన గురించి మనం తెలుసుకుంటాం. మన జీవితంలో రాజయోగం అంటేనే ఈ యోగం ద్వారా మనం రాజు అవ్వచ్చు. సో మనం రాజు అవ్వాలంటే, మాస్టరీ మన పైన రావాలంటే మనం ఏం చేయాలి? సో మన సూక్ష్మ కర్మేంద్రియాలైన మనసు, బుద్ధి, సంస్కారాలపైన మనము శక్తిశాలిగా మనము ఆధిపత్యం మనము ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు ఈజీగా మనం చేయొచ్చు అనమాట. అంటే సిస్టర్ మామూలుగా మనము ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది రోజుకు ఎన్ని గంటలు చేస్తారు? అంటే మెడిటేషన్కి సంబంధించింది, ఈ ప్రశాంతతకు సంబంధించింది. సో అట్లా మనం చేయాలంటే ఫస్ట్ నేను విన్నది చెప్తున్నా మీకు. అయితే ఒక కేంద్రాన్ని, ఒక బిందువును ఇట్లా ఆధారం చేసుకొని ఆ బిందువును మాత్రమే మనం చూసుకుంటూ కళ్ళు ఆర్పకుండా ఏదైతే ఆ బిందువు ఉందో ఆ బిందువును మనలో లీనం చేసుకొని చూస్తే మనకు నిజంగానే ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లేకపోతే ఇంకో కొంతమంది ఏమని చెప్పారంటే నిజంగా మన మనుషులు అనేవాళ్ళు ఈ యొక్క రాజయోగం ద్వారా డైరెక్ట్ సోల్ ఏదైతే మన ఆత్మ ఉన్నదో మన పరమాత్మతోటి లింకప్ అయ్యి నిజంగానే మాట్లాడుకునే స్టేజ్ వరకు వెళ్తాము అని నేను విన్నా. మరి అది నిజమా అబద్ధమా? అంటే ఏంటంటే మీరు చెప్పేది కరెక్ట్. ఎందుకంటే నేను ఆత్మని, నా తండ్రి పరమాత్మ. సో నేను ఆయనతో నా తండ్రి అన్న.
సో నేను ఆయనతో సంబంధం ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరెవరో నేనెవరో, ఈరోజు మీరు ఇక్కడ నా దగ్గరకు వచ్చారు మాట్లాడుతున్నారు, నేను మీ దగ్గరకు వచ్చాను మాట్లాడుతున్నాము. సో ఒక రిలేషన్ ఏర్పడింది. మీరు ఇంటర్వ్యూవర్, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అనుకోవచ్చు. సో అందుకని మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. ఇద్దరం మాట్లాడుకోకపోతే ఇంకా రిలేషన్ ఏముంది, ఇంకా ఏం కనెక్షన్ ఉంది? కనెక్షనే ఉండదు. సో అలాగే భగవంతుడు మన పేరెంట్ కాబట్టి మనం ఆ పేరెంట్ ద్వారా మనం ఆ సంబంధం, పేరెంట్తో మనం ఆ సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మనం ఆయనతో మాట్లాడచ్చు, మన ఆయన నుంచి వినొచ్చు. పర్ఫెక్షన్, భగవంతుడు అంటే పర్ఫెక్షన్. మనం ఎప్పుడైతే పర్ఫెక్షన్తో మాట్లాడతామో, సంపూర్ణతతో మాట్లాడతామో, మన సంభాషణ వేరే ఉంటుంది. కాబట్టి మనకు ఆయన నుంచి ప్రేరణ వస్తుంది, ఇలా చేయాలి అలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను భగవంతుడితో మాట్లాడాను అనుకోండి, నాకు వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది. వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు నన్ను మళ్ళీ మళ్ళీ ఇలా అంటున్నారు అని నేను అన్నాను అనుకోండి, భగవంతుడు నేను ఏమంటారు, పర్లేదులే కొట్టేసే అని అంటారా? అన్నారు కదా. సో ఏమని అంటారు, భగవంతుడు పర్ఫెక్షన్ కాబట్టి, సంపూర్ణత యొక్క ప్రతీక కాబట్టి ఏమంటారు, పర్లేదులే నువ్వెందుకు మనసులో పెట్టుకుంటున్నావు, వదిలిపెట్టేసి నీ మనసు మంచిగా పెట్టుకో, ఏం పర్లేదు, నేను ఉన్నాను కదా నీ తోడు అని ముందు నడిపిస్తాడు కదా. సో అలాగా మనం ఎప్పుడైతే సంభాషణ చేస్తామో పరమాత్మలతో, అప్పుడు మనకి ఆ శక్తి కూడా వస్తుంది అండ్ ఆ ఎనర్జీ, యాక్చువల్లీ ఎనర్జైజ్ అవుతాం అండ్ ఆ నుంచి ప్రేరణ కూడా వస్తుంది. అసలు ఇప్పుడు మనము మాట్లాడుకునేది ఏంటంటే బ్రహ్మకుమారిస్ గురించి మాట్లాడుతున్నాం కదా. మరి బ్రహ్మకుమారిస్ అంటే ఏంది? ఈ బ్రహ్మకుమారిస్ ద్వారా మీరు సమాజానికి చెప్పదలుచుకున్న విషయాలు అయితే ఏమైతే ఉన్నాయో అవి ఒకసారి చెప్తారా? తప్పకుండా. సో బ్రహ్మకుమారీస్ అంటే ఈ సంస్థ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. సో ఇది పేరులో ఉన్నట్టు విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ. ఎలా అయితే అందరూ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి చదువుకుంటారో, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం మనం అందరం చదువుకుంటాం. సో ఈ సంస్థ 1936లో 1936లో సింధ్ హైదరాబాద్ అంటే అప్పుడు అన్డివైడెడ్ ఇండియా, అప్పుడు అంటే హైదరాబాద్ ఇప్పుడు పాకిస్తాన్లో భాగంగా ఉంది కానీ అప్పుడు ఇండియాలో భాగంగా ఉండేది. అప్పుడు అక్కడ దాదా లేఖరాజ్ అనే జ్యువెలర్ ఉండేవాళ్ళు. ఆయన ద్వారా ఆయన ఈ కార్యానికి నిమిత్తమయ్యారు. ఆయన గురువు కాదు, ఆయన భగవంతుడు కాదు, భగవంతుడు ఒక్కరే. ఆయన కార్యం, భగవంతుడు కార్యం ఈయన ద్వారా సంపన్నమైంది. సో నిమిత్తమైన దాదా లేఖరాజ్ బ్రహ్మబాబాగా అనబడ్డారు. అండ్ సంస్థ బ్రహ్మకుమారీస్. సిస్టర్, ఇప్పుడు మీరైతే రోజు ధ్యానం ఏ విధంగానైతే చేస్తారో ఒకసారి ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం కానీ మా కోసం కానీ మీరు ఒకసారి ధ్యానం చేసి చూపిస్తారా? మరి అంటే ఇక్కడ మనం మెడిటేషన్ రూమ్లో కూర్చున్నట్టు ఇక్కడ. సో ఇది మెడిటేషన్ రూము అండ్ ఇక్కడ మనము కొత్త వాళ్ళైతే లైక్ మేమైతే కమెంటరీ లేకుండా, ఏమీ ఆడియో లేకుండా మేము మెడిటేషన్ చేసుకుంటాం. కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒక కమెంటరీ ప్లే చేస్తాము. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ విజువల్ ఉంది. సో అది ఆ విజువల్ ఏంటంటే పరమాత్ముడు ఒక నిరాకారుడు, పరంపిత పరమాత్మ అని ఇందాక అన్నారు కదా. సో ఆయన శక్తి ఏదైతే ఉందో అది మనం ఒక ప్రతీకగా చూస్తున్నాము. ఇక్కడ భగవంతుడు ఉన్నాడని కాదు కానీ ఒక ప్రతీకగా చూస్తున్నాము. సో పరమాత్ముడి వైపు మనం చూసుకుంటూ మనం ధ్యానం చేసుకుంటాము. ఆడియో కూడా నడుస్తుంది. సో ఇప్పుడు మనం లైట్స్ కూడా చేంజ్ చేస్తాము సో దట్ కంప్లీట్ ఏకాగ్రత. మీరు గమనించారో లేదో సౌండ్ కూడా బయటది మనకి రావట్లేదు. సో అలాగా కంప్లీట్గా ఒక మెడిటేషన్ రూమ్ ఎక్స్పీరియన్స్ అన్నది మనము అందరికీ ఇప్పుడు కలిగిద్దాం. It is not the eyes that watch. I listen to all these sounds through these ears. I am not the ears that listen. I am not the brain that thinks. I, the master of this body. I, the point of light. I, the divine energy,
a soul. Use this body as an instrument, as a costume. I am as pure as this ocean. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ విజువల్ ద్వారా కూడా చూసారు, ఆడియో కూడా విన్నారు. సో ముఖ్యమైనది 3 విషయాలు. ఒకటి, నేను చాలా బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ సోల్ని, నాలో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ని నేను ఎప్పుడైతే గుర్తు చేసుకుంటానో, ఆడియో ద్వారా అది మనం అనుభవించాము. అండ్ పరమాత్మనితో ఎప్పుడైతే బుద్ధి యోగాన్ని జోడిస్తామో, ఆయన నుంచి శక్తి తీసుకుంటాము. ఆయన నుంచి శక్తి తీసుకుని మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మనం ఇవ్వగలం. సో ఈ 3 విషయాలు ఈ కమెంటరీ ద్వారా మనం విన్నాము. సో ఇలాగ మనం మెడిటేషన్, ప్రతి బ్యాచ్ కూడా ఇలా మెడిటేషన్ చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకి జస్ట్ వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు కూడా ఒక 2 minutes, 1 minute, 30 seconds వాళ్ళు ఈ మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగా వాళ్ళు లాభం పొందుతున్నారు. సో దాని తర్వాత కూడా 3 రోజుల కోర్స్ కూడా చాలా చోట్ల పెట్టి అక్కడ వాళ్ళకి మెడిటేషన్ అనే విధానం నేర్పిస్తున్నాం. కాబట్టి ఇది చాలా ఈజీగా వాళ్ళు మెడిటేషన్ నేర్చుకుని తప్పకుండా వాళ్ళు లాభం పొందుతున్నారు అని అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము. ఇదే మా ముఖ్య లక్ష్యము. థ్యాంక్ యూ సో మచ్. చూసిరు కదా వీళ్ళందరూ, ఈ బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు ఈ మన సమాజం కోసము, ఈ మన దేశం కోసము ప్రతి ఒక్క మనిషి యొక్క మనసును ఏ విధంగా ఏకాగ్రతగా, పరిశుభ్రంగా, పరిశుద్ధంగా చేసుకోవాలన్నా ఈ ధ్యానం ద్వారా వీళ్ళైతే ఈ సమాజానికైతే ఇట్లాంటి మంచి మంచి మెసేజ్ అయితే ఇస్తున్నారు. సో మీరు కూడా సేమ్ వీళ్ళు ఏ విధంగానైతే చెప్పిర్రో ప్రతి ఒక్క దగ్గర సెంటర్లు పెట్టిరంట. ఆ సెంటర్ల దగ్గరికి వెళ్ళి మీరు కూడా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఏ విధంగానైతే భగవంతునికి మరియు ఈ యొక్క సోల్కి, తర్వాత పరమాత్మని యొక్క ధ్యానానికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకోవాలంటే మీరు కూడా ఇక్కడనైనా కూడా ఇలాంటి యొక్క యోగాను చేసుకోవచ్చునంట. సో మరి ఇదండి ఈ ముచ్చట.